అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. శుక్రవారము 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఇదే లాస్ట్ తారీఖు కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్తను చూద్దామండి. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదని మరి ఫిబ్రవరి నెల చివరి తేదీ 28వ తారీఖు శుక్రవారం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదని ఈ యొక్క నెలకి చివరి రోజు గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ఈరోజు ఇవ్వబడినటువంటి కృపావార్తను మనం చూసినట్టయితే, పడకల మించి లేకూడదని ఇవ్వబడుతున్నటువంటి కృపావార్తను చూసినట్టయితే ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడని వారితో చెప్పాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో ఈరోజు ఈ నెలాఖరులో చివరి రోజు ఇది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే ప్రియులారా, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. దేవుని వాక్యం ఈరోజు మనం చెప్పబడే మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని, అభివృద్ధి నొందుడి అని దేవుని యొక్క వాక్యం మనం సెలవిచ్చబడుతూ వస్తుంది. అయితే మనం ఎప్పుడు అభివృద్ధి పొందుతాము? ప్రభు అంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట అంటే, దేవుడు నోవాహును అతని కుమారులకు చెబుతున్నాడు. నోవాహు అతని కుమారులకు దేవుడు చెబుతున్నమాట. అంటే జలప్రళయం అయిపోయింది, ప్రజలందరూ కూడా దేవుని సువార్తను, సత్య సువార్తను, దేవుని మాటలు విననటువంటి వారు జలప్రళయంలో కొట్టుకుపోయిన తర్వాత, భయంకరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత, ఇవన్నిటి నుండి దేవుడు కాపాడిన తర్వాత చెబుతున్నాడు. వీటన్నిటి నుండి దేవుడు కాపాడేశాడు. జలప్రయాణం నుండి కానీ, భయంకరమైన పరిస్థితుల్లో నుండి కానీ దేవుడు కాపాడి వారిని సజీవులుగా భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత, జలప్రయాణం నుంచి కాపాడి సజీవులుగా భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుడు నోవాహుతో అతని కుమారులతో దేవుడు మాట్లాడుతున్నాడు. సో నోవాహుతో అతని కుమారులతో మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు ఎప్పుడు ఫలించి అభివృద్ధి పొందుతారు అంటే, వారి జీవితంలో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే ఎప్పుడంటే మొదటిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆదికాండం 9వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. కాబట్టి మొదటిగా ఎప్పుడు మన జీవితాల్లో మనము ఫలించి అభివృద్ధి పొందుతామంటే, మొదటిగా దేవుని యొక్క దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందినప్పుడు. అంటే మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఫలించాలన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా మన జీవితంలో కావాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం మనకు అవసరం. ఏం అవసరం అండి? దేవుని ఆశీర్వాదం. అంటే ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం మన మీదకు వస్తుందో, ఎప్పుడైతే మనం దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుని ఉంటామో, అప్పుడు మన జీవితాలు ఏం జరుగుతుందంటే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి పొందుతాం. ఈరోజు మనం ఫలించట్లేదు, ఈరోజు మనం అభివృద్ధి పొందట్లేదు. దానికి మూల కారణం ఏంటంటే ప్రియులారా, మనల్ని దేవుడు ఆశీర్వదించిన కోణం మనలో లేదు. దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తే మనం ఫలించి అభివృద్ధి పొందుతాము. ఇది మొదటిది. అంటే మనల్ని దేవుడు ఆశీర్వదించడం ద్వారా మనం ఫలిస్తాము, మనం అభివృద్ధి పొందుతాం. అంటే మనం అభివృద్ధి పొందాలన్నా, మనం ఫలించాలన్నా మనకు దేవుని ఆశీర్వాదం అవసరం. ఇది మొదటిది. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే మనం ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాం. రెండోదిగా మనం ఎప్పుడు ఎప్పుడు ఫలిస్తాము, ఎప్పుడు అభివృద్ధి పొందుతామంటే, మొదటిగా దేవుడు ఆశీర్వాదం మనకు వచ్చిన తర్వాత. రెండోదిగా చూసినట్టయితే రండి, ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనం. మీ భయము, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం రెండో మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు మనం ఫలించి అభివృద్ధి నొందుతామంటే, దీంట్లో మనం రెండో మాటను చూస్తున్నట్టయితే ప్రియులారా, వారి భయము అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీ భయము అని రాయిస్తున్నాడు. అంటే ప్రజల్లో భయం ఉంది. ఇక్కడ నోవాహు అయినా అనుకోవచ్చు, అతని కుమారులైనా అనుకోవచ్చు, వాటిలో భయం ఉండొచ్చు. అంటే భయాన్ని తీసివేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫలించి అభివృద్ధి నొందుతాం. అంటే మనలో భయం ఉన్నప్పుడు, అంటే మనలో లోకానుసారమైనవి కానీ, దుష్టంతో కూడినటువంటి కార్యాలు కానీ ఏవైతే మనలో ఉండేవో, లేదా ఏవైతే మనలో భయం ఉంటుందో, ఆ భయాన్ని బట్టి మనం ఏం చేయబడతామంటే
ఫలించలేము, అభివృద్ధి పొందలేము. మనలో ఉన్న భయం పోవాలి. కొంతమంది భయం ఉంటుంది, నేను పరలోకానికి వెళ్తాను లేదా. కొంతమంది భయం ఉంటుంది, నేను దేవుని నమ్మే, ఈ దేవుడు నిజమా కాదన్న భయం కొంతమందికి ఉండేది. కొంతమందికి ఉండేది, నేను బాప్తిసం తీసుకున్న బాప్తిసం కరెక్ట్ అయిందా కాదని. ప్రియులారా, మనం అభివృద్ధి పొందాలన్న, అన్ని విషయాల్లో ఫలించాలన్నా అభివృద్ధి పొందాలన్నా మొదటిగా మనలో ఉన్న భయం పోవాలి. ఆ భయాన్ని తీసేయాలి దేవుడే. అందుకే దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన తర్వాత మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. రెండోదిగా మనలో ఉన్న భయం పోయిన తర్వాత మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. మనలో భయం ఉన్నంత వరకు, ఏ భయం మనల్ని వెంటాడుతుందో, అనారోగ్యమా, రోగమా, బలహీనతల, బాధల, కష్టాల, శ్రమల, ఏ భయం అయితే మనలో ఉందో ఆ భయం ఉన్నంత కాలము మనం అభివృద్ధి పొందడం, ఫలించలేం. మనలో ఉన్న భయం పోవాలి మొదట. అంటే ఏ భయం మనలో వచ్చిందో, ఏ భయం మనలోకి వచ్చిందో ఆ భయం పోయిన తర్వాత మనం ఆశీర్వదించబడతాం. క్షమించండి, మనం ఫలించాలన్నా అభివృద్ధి పొందాలన్నా మొదటగా దేవుని ఆశీర్వాదం మనకు అవసరం. రెండోదిగా చూడగా మనలో ఉన్న భయం పోయిన తర్వాత మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. మనం ఫలించాలన్నా, మనం అభివృద్ధి అవ్వాలన్నా దేవుని ఆశీర్వాదం కావాలా, మనలో ఉన్న భయం పోవాలి. అప్పుడు మనం ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాం, మనలో ఉన్న భయం పోయినప్పుడు. మూడవదిగా చూసినట్లయితే రండి, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, మీ బెదురును, అంటే మనలో ఉన్న బెదురు పోవాలి. బెదురు అంటే అర్థం ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే అడలెత్తిపోవటం. అంటే ప్రజల యొక్క జీవితాల్లో అడలిపోనట్టు అని అంటాం కదా, అట్లాంటి స్థితిగతులు మానవుడి జీవితంలో ఉంటాయి. అడలిపోయాయి అంటే ఒక రకంగా సడన్గా జీవితంలో స్టన్ అయిపోయినట్టుగా, ఒకేసారి కృంగిపోయినట్టుగా, ఒకేసారి ప్రాణం పోయినట్టుగా, ఇలాంటి పరిస్థితులు మానవుడి జీవితంలో ఉంటాయి. ఇవన్నీ బెదురుతో కూడినవి. అంటే ఒకటి, మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. రెండు, మనం ఫలించి అభివృద్ధిని పొందాలంటే రెండోదిగా మనలో ఉన్న భయం పోవాలి. మూడోదిగా మనం ఫలించి అభివృద్ధిని పొందాలంటే మనలో ఉన్న బెదురు పోవాలి. అంటే అడిలిపోయేటటువంటి జీవితం, సడన్గా ఆశ్చర్యపోయేటటువంటి బాధ, దుఃఖము, భయాలు మనలోకి వస్తాయి, అవి పోవాలి. అంటే ఎప్పుడైతే మనల్ని వదిలిపెట్టి పోతాయో, ఆ బెదురు ఎప్పుడైతే, మనలో ఉన్న బెదురు ఎప్పుడైతే పోయిద్దో, అది అడవి జంతువులకి వెళ్ళని, అవి ప్రాకెడి పురుగులకి వెళ్ళని. ఎప్పుడైతే అడవి జంతువులకి మనలో ఉన్న బెదురు వెళ్ళిపోయిద్దో, మనలో ఉన్న బెదురు ఎప్పుడైతే దేవుడు తీసేసి అడవి జంతువులకి ఇస్తాడో, లేదా జంతువులకి ఎప్పుడైతే మనలో ఉన్న బెదురు తీసివేసి ఇస్తాడో, అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనం ఫలించి అభివృద్ధిని పొందుతాం. ప్రియుడా, ఉదయ కాల సమయంలో పడగల మించలేవటందని ప్రభు యొక్క కృపావర్తంటున్న నా జీవితాల్లో మనం ఫలించి అభివృద్ధిని పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. మనం ఎప్పుడు ఫలించి అభివృద్ధిని పొందుతామంటే దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఫలించి అభివృద్ధిని పొందుతాం. రెండు, దేవుడు మనలో ఉన్న భయాన్ని తీసివేసినప్పుడు మనం ఫలించి అభివృద్ధిని పొందుతాం. మూడు, మనలో ఉన్న బెదురు అడవి జంతువులకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? మనలో బెదురు లేదు కాబట్టి మనం ఫలిస్తాం, అభివృద్ధిని పొందుతాం. మనలో భయం ఉండా, మనలో ఆశీర్వాదం లేకపోయినా, మనలో బెదురుండా మనం దేవుని యొక్క సన్నిధిలో ఫలించలేం, అభివృద్ధిని పొందలేం. ఇది మూడోది ఏంటి? మనలో ఉన్న బెదురు అడవి జంతువులకు వెళ్ళాలి. ప్రభు అడవి జంతువులకు మనలో ఉన్న బెదురుని పంపించేస్తున్నాడు. అవి పంపించిన తర్వాత ఆ బెదురు మనలో నుండి తీసివేసిన తర్వాత మనం ఫలించి అభివృద్ధిని పొందుతాం. ఇది ఏం చేస్తున్నాము? ఇది ఎన్నో మాట, క్షమించండి, ఏం చేస్తున్నాం కదా, ఎన్నో మాట అంటే 3. నాలుగోదిగా చూసినట్టే రండి, దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలోనే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనే చివరిలో మనం చూద్దాం రండి. ఏమనంటే ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం చివరిలో, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అంటే ఒకటి, మనం ఫలించి అభివృద్ధిని పొందాలంటే దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. రెండు, మనం ఫలించి అభివృద్ధిని పొందాలంటే మనలో ఉన్న భయం పోవాలి. మూడు, మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మన బెదురు అడవి జంతువులకు వెళ్ళాలి. 4, మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే నాలుగోదిగా మనకేం కావాలంటే అన్నిటినీ మన చేతికి దేవుడు అప్పగించినప్పుడే. అంటే దేవుడు మనకు సమస్తాన్ని అప్పగించడానికి ఇష్టపడాడు. ఆ అప్పగించిన వాటిని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? 2వ వచనం చివరిలో, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి అన్నాడు. ఇదే మాట ఆదికాండంలో మనకు అర్థమయ్యే కోణంలో చూసినట్లయితే ప్రభు ఏం చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏం చేశాడండి? సమస్తమును మానవుడికి అప్పచెప్పాడు. ఏవేవి? అన్నిటిని కూడా దేవుడు అప్పచెప్పాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో చూడగా మనం చూస్తున్నట్లయితే ప్రతిదీ కూడా 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెట్లు తెలియచ్చు వృక్ష ఫలంను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించును. కాబట్టి ఇక్కడ సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ఇంకా చాలా చోట్ల రాయబడుతూ వచ్చింది. వాడు ఆదికాండంలో ఏంటంటే సమస్తాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడైతే సమస్తాన్ని మనకి ఇచ్చాడో
వాటిని మనకి ఇచ్చినప్పుడు మనం వాటిని కాపాడుకోవాలి. అవి కాపాడుకున్నప్పుడు మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. ఏం చేస్తామండి? ఫలించి అభివృద్ధి పొందుతాం. అంటే దేవుడు ఏవైతే మనకిస్తున్నాడో దేవుడు మొట్టమొదటిగా మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మనం దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలా. 2, మనలో ఉన్న భయం పోవాలా. 3, మన బెదురు అడవి జంతువులకు వెళ్ళిపోవాలా. 4వదిగా చూడగా దేవుడు మనకిచ్చే వాటిని మనం కాపాడుకోవాలి. ఏవైతే మనకి ఇస్తున్నాడో, ఏ పరసంబంధమైనటువంటి భౌతికమైన కాదు, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే దేవుడు మనకి ఇస్తున్నాడో ప్రతిదాన్ని మనం కాపాడుకోవాలి. అంటే దేవుడిచ్చేదాన్ని మనం కాపాడుకున్నప్పుడు మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. చూడండి, మనకు అనేక రకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఒకటి వాక్యం చెప్పే ఆశీర్వాదం ఇవ్వచ్చు, పాటలు పాడే ఆశీర్వాదం ఇవ్వచ్చు. దేవుడు తలాంతులు ఒక రకంగా చెప్పండి, పాటలు పాడే తలాంతులు కానీ, వాక్యం చెప్పే తలాంతులు కానీ, దేవుని మందిరాన్ని శుభ్రపరిచే తలాంతులు కానీ, ఇంకా దేవుని సన్నిధికి ఏదైనా పరిచయం చేసే తలాంతులు కానీ, అనేక రకమైన పరిచయలు, బాత్రూమ్ కడిగేది కానీ, రకరకాల తలాంతులు దేవుడు మనకిస్తాడు. వాటిని ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి మన దగ్గర నుంచి పోకుండా, అవి ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. అప్పుడే మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. అంటే దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు మనం ఫలించి అభివృద్ధి పొందుకుంటాం. ఎప్పుడైతే మనం దేవుడిచ్చిన వాటిని కాపాడుకోమో అప్పుడు ఫలించలేము, అభివృద్ధి నొందలేము. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూసినట్లయితే ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, 5వ మాట, మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే దేవుని ద్వారా హెచ్చరికలు ఏం చేయాలి మనం? అంటే ఆయన ద్వారా హెచ్చరికలు ఏవైతే వస్తాయో ఆ హెచ్చరికలను మనం తీసుకున్న తర్వాతే మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. అంటే దేవుని హెచ్చరికలు మనకు అవసరం, దేవుడు హెచ్చరించడం మనకు అవసరం. అందుకే సామెతల గ్రంథం రాయబడుతూ వచ్చింది, కుమారుడా నీ తండ్రి చెప్పు బోధన త్రోసివేయకము, నీ యొక్క తండ్రి కానీ తల్లి కానీ చెప్పు బోధన కానీ ఉపదేశం కానీ త్రోసివేయకము అని మాట్లాడుతూ వస్తాడు. అంటే ఆజ్ఞలు ఇంపార్టెంట్. అంటే దేవుని యొక్క ద్వారా హెచ్చరికలు మనకు అవసరం. ఎప్పుడు ద్వారా కదా, ఎప్పుడైతే దేవుని ద్వారా వచ్చే హెచ్చరికలు మనం తీసుకుంటామో, దేవుని ద్వారా వచ్చే హెచ్చరికలు ఎప్పుడైతే మన జీవితాల్లోకి తీసుకుంటామో, దేవుని ద్వారా వచ్చే హెచ్చరికలు ఎప్పుడైతే మన జీవితాల్లో కలిగి ఉంటామో అప్పుడు మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. ఈరోజు మనం హెచ్చరికలు తీసుకోం. చాలామంది వాక్యం వింటారు, సంఘంలో మందిరాల్లో వాక్యం వింటారు, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వింటారు. ఏమింటారు? ఆశీర్వాదాలన్నీ మనకే అంటారు. తిమోతింకులు ఎప్పుడు చెబుతూ వస్తాడు. నేను వింటూ వచ్చా తిమోతింకుల దగ్గర ఉన్నప్పుడు, ఆ యొక్క తిమోతింకుల దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను వింటూ వచ్చా. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ వాక్యం చెప్పేటప్పుడు కానీ నేను విన్నది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అంట సంఘంలో ఉండేవారందరూ కూడా అందరినీ తోసేసుకుని ముందరకు వస్తారంట. ఈ మాట నాకే అని. ఎప్పుడైతే ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇలా దేవుడు నిన్ను శపిస్తున్నాడు, నీ పరిస్థితిని బట్టి ఇలా నిన్ను శపిస్తున్నాడు అన్నప్పుడు, నిన్ను దూషిస్తున్నాడు అన్నప్పుడు, ఈ మాట నాకు కాదు, అందరికంటే వెనక్కి వెళ్ళిపోయి ఇది నాకు కాదు అని అందరం ముందరకు నెడతామంట. ప్రియులారా, మనం అట్లాంటి స్థితిలో ఉండకూడదు. ఆశీర్వాదం వస్తే ముందరకి, దేవుని యొక్క శాపాలు, దేవుని కృతలు వస్తే వెనక్కి వెళ్ళిపోయే జీవితం మనకు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని హెచ్చరికలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ హెచ్చరికలు ఎందుకంటే మన జీవితాన్ని మంచి మార్గంలో నడపడానికి, ఆ హెచ్చరికలు ఎందుకు మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో దేవుని హెచ్చరికలు మనం తీసుకోవాలి. ఎందుకు ఆ హెచ్చరికలు అంటే మనం మంచి మార్గంలో నడవటానికి. ఎప్పుడైతే ఆ హెచ్చరికలు తీసుకుని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఏమన్నాడు? ఆ రక్తం తినొద్దని హెచ్చరిస్తున్నాడు, ఆ యొక్క రక్తం తినకూడదని హెచ్చరిస్తున్నాడు. అంటే ఆ హెచ్చరిక మనం తీసుకున్నప్పుడు, దేవుడి ద్వారా వచ్చే ప్రతి హెచ్చరికలు మనం తీసుకున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, ఆ హెచ్చరికలు మనం తీసుకున్నప్పుడు ఆయన మార్గంలో మంచి మార్గంలో మనం అనుసరించి నడుస్తాం. ఆవిడ ప్రియులారా, అప్పుడు మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. కాబట్టి 5 విషయాలు ప్రభు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అంటాడు. మనం ఫలించి ఎప్పుడు అభివృద్ధి నొందుతామంటే, 1 మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడినప్పుడు, 2 మన జీవితాల్లో మనలో ఉన్న భయం పోయినప్పుడు, 3 మన బెదురు అడవి జంతువులకు వెళ్ళినప్పుడు, 4వదిగా చూడగా మనము ఏం చేయాలా? మన జీవితాల్లో అన్నిటినీ, అంటే దేవుడు ఎప్పుడైతే మన చేతికి అన్నిటికీ అప్పచెప్తాడో వాటిని కాపాడుకున్నప్పుడు, 5వదిగా చూడగా ప్రియులారా, దేవుని ద్వారా హెచ్చరికలు ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తాయో ఆ హెచ్చరికలను మనం పొందుకున్నప్పుడు, ఆ హెచ్చరికలను అనుసరించి ఆ హెచ్చరికలు తీసుకుని జాగ్రత్తమైన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు మనం ఫలించి అభివృద్ధి నొందుతాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం పడకలు మించలేకూడదని ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మనం ఈ 5 అంతల అనుభవాన్ని మనం పొందుకుని, అంటే ఆశీర్వాదము అది మాత్రమే కాదు, మన దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలా, మనలో ఉన్న భయం పోవాలా, మనలో ఉన్న బెదురు పోవాలా, ఇంకా మన జీవితాల్లో ఆయన యొక్క
లేఖన భాగాల ప్రకారం మనం ఏం చేయాలా? ఆయన మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పట్టుకోవాలా. ఆయన హెచ్చరికలు మనం తీసుకుని ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు ఈ ఉదయకాలం పడకలు మించిన ప్రభు యొక్క కృపావర్తుంటే నీ జీవితాల్లో, నా జీవితంలో మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. ఈ 5 అంతల అనుభవాన్ని మనం కలిగి, ప్రభు ద్వారా ఈ 5 అంతల అనుభవం కలిగి మనం ఫలించి అభివృద్ధి పొందుకున్నట్టు మనలో ఉండే భయం పోవాలా, మనలో ఉండే బెదిరిపోవాలా, ఆయన ఆజ్ఞలను పట్టుకోవాలా, ఆయన హెచ్చరికలను అనుసరించి నడవాలా, ఆయన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. ఇటు 5 అంతల అనుభవం మనం కలిగి మన జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందడం కొరకై ప్రభు మన సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు. మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నారు ప్రభా. మేము ఫలించి అభివృద్ధి పొందాలంటే 5 అంతల ఆశీర్వాదం మాకు అవసరం. 5 అంతల ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం మాకు కావాలా. తర్వాత ప్రభా, మీ ద్వారా మాలో ఉండే భయం పోవాలా, మీ ద్వారా మాలో ఉండే బెదురు అడవి జంతువులకు వెళ్ళిపోవాలి. తర్వాత ప్రభా, మీరు ఇచ్చే వాటిని ఆశీర్వాదాన్ని మేము గట్టిగా పట్టుకోవాలా. ఆజ్ఞలైనా ఏటినైనా మీరు ఇచ్చే హెచ్చరికల్ని జాగ్రత్త కలిగి ఆ హెచ్చరికలను అనుసరించి జీవించాలి. మా జీవితాలు మంచి మార్గంలో అయితే కాబట్టి క్షేమం ఉంటుంది. అప్పుడు మేము ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం. ఈ ఫలించి అభివృద్ధి పొందే జీవితం ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తుంటున్న మా జీవితంలోకి మీరు అనుమతించి మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభుని, మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో ఫలించే జీవితాన్ని, అభివృద్ధి పొందే జీవితాన్ని నిమ్మని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగినాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.